అవసరమైతేనే మాట్లాడు, లేదంటే నిశ్శబ్దంగా ఉండు. సాధ్యమైనంత వరకు సంభాషణల్లో ఇతరుల ప్రస్తావన వద్దు. ఉత్తమ సంభాషణలు సిద్ధాంతాల చుట్టూ తిరుగుతాయి. నీచమైన సంభాషణలు వ్యక్తుల చుట్టూ తారట్లాడతాయి. విజయం కోసం సామర్థ్యంతో పాటు వైఖరి కూడా సమానంగా ముఖ్యమైనది. విచారించవద్దు, మీరు కోల్పోయే ఏదైనా మరొక రూపంలో మిమ్మల్ని చేరుతుంది. ఎవరైతే కాంతిని పొందటానికి ఇష్టపడరో వారు నక్షత్రాలు కాలేరు. ఇద్దరు వ్యక్తులు ఒకే కిటికీలో చూసినప్పుడు ఒకరు మట్టిని మరియు ఒకరు నక్షత్రాలు చూస్తారు. మీరు విరమించిన ప్రతిసారి వేరొకరిని గెలవటానికి అనుమతిస్తారు. అంతరంగం అందంగా ఉంటే ఆచరణ అర్థవంతంగా ఉంటుంది. మనం ఎదగాలనే ఆశయం ఉన్నప్పుడు మన చుట్టూ ఉన్నవి అనుకూలంగా మారుతుంటాయి. వైఫల్యాలను మర్చిపో, కానీ దాని పాఠాలను గుర్తుంచుకో. అద్భుతమైన విజయం ఎల్లప్పుడూ అద్భుతమైన శ్రమ ద్వారా సాధ్యం. ప్రేమలో పడినప్పుడు అన్ని అద్భుతంగానే కనిపిస్తాయి, కానీ అదే ప్రేమ చెడినప్పుడు మాత్రం అద్భుతాలు ఏమో కానీ మొత్తం తప్పులుగానే కనిపిస్తాయి. మనం చూసే దృష్టిలోనే పొరపాటు ఉందని అంగీకరించలేని అహం అడ్డొస్తుంది. ఆ అహమే బంధాలు తెగిపోవటానికి, బాధలకు గురి కావటానికి ప్రధాన కారణం. మీ నిస్పృహకు మీ నిశ్చయత మరియు ప్రశంసించటానికి నిరాకరించటంతో సంబంధం ఉంది. మనకెంత ఆస్తి ఉన్నా తినేది ఆహారాన్నే. మనకెంత గుర్తింపు ఉన్నా అందరూ చూసేది మంచి గుణాన్నే. మనం ఏ కులంలో పుట్టినా అందరూ చూసేది మంచితనాన్నే. మనది ఏ మతమైనను అందరూ చూసేది మానవత్వాన్నే. ధనముంటే ధనవంతుడు అంటారు, అదే దానం చేస్తే భగవంతుడు అంటారు. ఇది తెలియక చాలా మంది ధనవంతులుగానే మిగిలిపోతున్నారు. ప్రతి విజయం పెద్ద లేదా చిన్నదైనా మీ మనస్సులో మొదలవుతుంది. మనం పుడితే తల్లి సంతోషించాలి, పెరిగితే తండ్రి ఆనందపడాలి, బ్రతికితే సమాజం సంబరపడాలి, చస్తే శ్మశానం కూడా కన్నీరు పెట్టాలి. అదే జీవితం అంటే. ఆనందం నొప్పి లేని జీవితం కాదు, కానీ నొప్పిని ఒక విలువైన దాని కోసం వర్తకం చేయటమే జీవితం. నక్షత్రాలకు చేరుకోవాలనే కోరిక ప్రతిష్టాత్మకమైనది, హృదయాలను చేరుకోవాలనే కోరిక ఉత్తమమైనది. ఒక్కసారి మీరు శ్రద్ధ వహించే పుస్తకాన్ని చదివిన తర్వాత మీలో కొంత భాగం మీతో ఉంటుంది. మీ నవ్వు ప్రపంచాన్ని మార్చేదిగా ఉండాలి, కానీ ప్రపంచం నీ నవ్వును మార్చకూడదు. మీకు ఏమి కావాలో స్పష్టంగా తెలిసినప్పుడు ప్రతి ఉదయం మీకు ఉత్సాహం ఇస్తుంది.